భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి టైటిల్ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి మూడోసారి టైటిల్ గ్యారంటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ పైన రైతుల్లో, భూ యజమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అసలు టైటిల్ గ్యారంటీ చట్టం అంటే ఏమిటి? ప్రస్తుతం ఉన్న రికార్డులకు దీనికి మధ్య తేడాలేమిటి? ఈ చట్టం వస్తే నష్టం జరుగుతుందా? రైతులకు కలిగే ప్రయోజనాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిపుణుల వివరణను ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థ ఏంటి అంటే, భూమి రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వం ఏమీ భరోసా ఇవ్వదు, హామీగా ఉండదు. రెండు, ఏదో ఒక రికార్డు ఫైనల్ రికార్డు అంటూ ఏమీ లేదు భూములకు సంబంధించి. అంతేకాదు, ఈ రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో, ఈ రికార్డుల పేరున్నంత మాత్రాన యజమాని అని చెప్పడానికి వీల్లేదు. యాజమాన్య హక్కులకి నిరూపణకి అవి కేవలం ఒక ఆధారం మాత్రమే. అట్లాంటప్పుడు నా దగ్గర ఎన్ని కాగితాలు ఉన్నా, నా దగ్గర పాస్ పుస్తకం ఉన్నా, టైటిల్ డీడ్ ఉన్నా, ఈసీలో నా పేరు వచ్చినా, ఇంకెన్ని రికార్డులు ఉన్నా, ఈ ఆ భూమి మీద ఉన్న హక్కుకి నాకు పూర్తి భరోసా లేకుండా ఈ రోజున ఉన్న వ్యవస్థ. నా దగ్గర 4 కాగితాలు ఉంటే ఇంకో కాగితం తీసుకెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆ భూమి నాది కాదు అని కనుక కోర్టులో నెగ్గగలిగితే రికార్డులోకి వెళ్ళి నా పేరు తొలగిస్తారు, ఇంకొకరి పేరు ఎక్కుతుంది. ఈ రోజున ఏ రికార్డుకు గ్యారంటీ లేదు, ఏ రికార్డుకు ఇది ఫైనల్ అని చెప్పడానికి, ఇది అంతిమం అని చెప్పడానికి వీలు లేదు. ఈ వ్యవస్థ మార్చి ఏదైతే పాశ్చాత్య దేశాలలో ఒక వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థని భారతదేశంలో తేవాలి అని 1980 ఆ ప్రాంతం నుంచి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దానికోసం 89లో ప్లానింగ్ కమిషన్ ఒక 1 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ 1 మ్యాన్ కమిటీ కూడా ఇలాంటి సిఫార్సు చేసింది. ఆ తర్వాత NLRMP అని ఒక పథకం వచ్చింది, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి. ఆ తర్వాత అదే కొంచెం రూపాంతరం చెంది ఈ రోజున DALRMP పథకంగా కేంద్రం అమలు చేస్తుంది. 2024 నాటికి అన్ని రాష్ట్రాలలో ఇలాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం, కేంద్రం ముందున్న లక్ష్యం. ఏమవుతుంది టైటిల్ గ్యారంటీ కనుక వస్తే? చాలా సింపుల్గా మాట్లాడాల్సి వస్తే, ఈ రోజున ఏవైతే 30-40 భూమి రికార్డులు ఉన్నాయో, 4-5 శాఖల దగ్గర రికార్డులు నిర్వహించబడుతున్నాయో అవన్నీ పోతాయి. కేవలం ఒకే ఒక రికార్డు ఉంటుంది భూములకు సంబంధించి. ఇంటి స్థలమైనా, వ్యవసాయ భూమి అయినా, ఎలాంటి భూమి అయినా, వ్యవసాయ భూమి అయినా, వ్యవసాయేతర భూమి అయినా ఒకటే ఒక రికార్డు ఉంటుంది. దాన్నే టైటిల్ రిజిస్టర్ అంటాం. ఇక మిగతా రికార్డులతో పని లేదు, ఆ రికార్డులు చెల్లుబాటు కూడా కావు. ఈ రోజున్న పరిస్థితి ఏంటి? భూ యజమాని ఎవరో నిర్ధారణ చేసుకోవాలంటే ఇప్పుడున్న రికార్డు చూడాలి, ఎప్పుడో పాత రికార్డు, సెటిల్మెంట్ రికార్డు దాకా వెనకకున్న 20-30 సంవత్సరాల రికార్డు వెరిఫై చేసుకుంటేనే పలానా వాడికి హక్కు ఉందా లేదా అనే నిర్ధారణకు రాగలుగుతాం. అలా నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా రాబోయే రోజులలో మళ్ళీ ఇంకెవరో వచ్చే భూమి నాది అన్నది అనే గ్యారంటీ ఏమి ఉండదు. కానీ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే ఒకే ఒక రికార్డు ఉంటుంది, ఆ రికార్డులో ఉన్న వివరాలే ఫైనల్. మిగతా పాత రికార్డులకు ఒక ఇనుప తెర పడిపోతుంది, ఇంకా ఆ ఇనుప తెర తీసుకొని వెనకపోవడానికి అవకాశం ఉండదు. ఒకటి. రెండవది, ఇందులో ఉన్న వివరాలకి, ఈ ఒక్క రికార్డులో ఏవైతే వివరాలు ఉంటాయో ఆ వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. అంటే మీ పేరు అందులో నమోదయ్యి భూ యజమానిగా, ఆ తర్వాత ఏదో ఇబ్బంది వల్ల మీరు హక్కులు కోల్పోవాల్సి వస్తే కనుక ప్రభుత్వం జిమ్మెదారిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వం తరపున ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఏం జరగబోతుంది? మన గనక భూమి ఉంటే అలాంటి కొత్త వ్యవస్థ కనుక వచ్చినప్పుడు ఒక రికార్డులో వస్తే చాలు, ఆ రికార్డుకి ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. నష్టం జరిగితే జుర్మానా కట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్నే కంక్లూజివ్ టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్సు అంటాం. ఇది వినడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ అది తెచ్చే పద్ధతిలో కనుక మనం జాగ్రత్త వహించకపోతే, తప్పులు కనుక జరిగితే సరి చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నట్టుగా 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత రికార్డు సరి చేసుకోవడానికి కుదరదు. ఒక్కసారి ఆ రికార్డుల పేరు వస్తే 2 సంవత్సరాల కాల వ్యవధి లోపల తప్పులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, సమస్య ఉందని చెప్పాలి, కేసు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2 సంవత్సరాల లోపల ఆ పని చేయకపోతే ఆ రికార్డులో ఉన్న వివరాలే ఫైనల్ అయిపోతాయి. అంటే మనకు గనక భూమి ఉంటే ఇప్పటిలాగా రికార్డు చూడకుండా ఉన్నా ఇంకా పని జరగదు, చూడాల్సిందే, చూడకపోతే పూర్తిగా నష్టపోతాం.
ఒకవేళ ఆ టైటిల్ గ్యారంటీ రిజిస్టర్లో కనుక ఆ టైటిల్ రిజిస్టర్లో మన పేరు వచ్చిందంటే హక్కులకు హామీ వస్తుంది. ఇలాంటి వ్యవస్థనే ఇప్పుడు తెచ్చే ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే భూమి హక్కులు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత జాగరూకతతోటి ఉండాలి. ఆన్లైన్ రికార్డులో మన వివరాలు ఉన్నాయా లేదో చూసుకోవాలి. సర్వే జరిగినప్పుడు మన భూమి సక్రమంగా సర్వే అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత తప్పులుంటే ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఈ రికార్డ్ ఎక్కడ చూడాలి, ఇలాంటి ప్రాథమికమైన సమాచారం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి సమాచారం మనకు తెలిసి ఉండాలి. ఇది రాబోయే రోజుల్లో ఉండే వ్యవస్థ. రాబోయే రోజులు అంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు. ఇప్పుడు కేంద్రం పెట్టుకున్న లక్ష్యం ప్రకారం చూస్తే 2024 నాటికి ఇట్లాంటి వ్యవస్థ రావాలి. అది 2024 కాకపోయినా 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఇప్పుడున్న ఆర్ఓఆర్ వ్యవస్థ పోయి కొత్తగా టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ రాబోతుంది. కాబట్టి రైతులు దీని మీద అవగాహన కలిగి ఉండాలి. మిగతా అందరూ కూడా దీని గురించిన సమాచారం తెలుసుకోవటం, దీని మీద పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నం జరగాలి. ఇది టైటిల్ గ్యారెంటీ గురించి కొంత సమాచారం.